హలో అండి, అందరు బాగున్నారు? నేను బాగున్నాను. ఈరోజు ఓటర్ అనగా ఎవరు, ఓటర్కు కావాల్సిన అర్హతలు ఏంటివి, వారి విధులు ఏంటివి, ఎలా అని నేర్చుకుందాం ఈ సబ్జెక్ట్లో. ఈ సబ్జెక్ట్ అనేది మనకి ప్రతి భారతీయ పౌరుడికి ఇది కావాల్సిన సబ్జెక్ట్ కావున ప్రతి ఒక్కరూ దీన్ని కొంచెం జాగ్రత్తగా విని ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించినటువంటిది ఇది ఒక రాజ్యాంగపరమైన సంస్థ. ఈ సంస్థలో ఓటర్ గురించి, ఎలక్షన్ గురించి బాగా విస్ఫుటంగా వివరించారు. అయితే ఓటర్ అనగా భారతీయ పౌరులందరూ వారి జాతి, రంగు బట్టి కాకుండా 15వ రాజ్యాంగ అమెండ్మెంట్ ప్రకారం వారికి కల్పించే పౌరసత్వ చట్ట ప్రకారం ఓటు హక్కును కలిగి ఉంటారు. అవునా? అయితే ఈ ఓటర్ అనగా వారికి కావలసిన అర్హతలు, విధులు, తర్వాత లక్షణాలు, క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు, పౌరురాలు కూడా ఈ ఓటు అప్లై చేసుకోవడానికి అర్హులు. అయితే మనకు నెక్స్ట్ మళ్ళీ భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకే చోట ఓటు నమోదై ఉండాలి. మరి ఏ చోట ఓటు నమోదు కాకూడదు. అయితే ఈ 28 రాష్ట్రాలు, 8 కేంద్ర ప్రాంతాల్లో ఏ నియోజకవర్గంలో, ఏ ప్రాంతంలో ఉన్నారో ఒకే చోట ఓటర్గా నమోదై ఉండాలి. అదేవిధంగా ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటే సంవత్సరానికి 4 సార్లు అప్లై చేసుకోవచ్చు. 1 జనవరి 2024, ఉదాహరణకి ఈ సంవత్సరం 2024 కాబట్టి 1 ఏప్రిల్ 2024 అని తీసుకుందాం. అదేవిధంగా 1 జూలై 2024 అని తీసుకుందాం. అదేవిధంగా 1 అక్టోబర్ 2024. ఈ విధంగా 4 విడతలుగా ఎవరైతే ఆ టయానికి 17 సంవత్సరాలు నిండిన వారు నుండి 18 సంవత్సరాలు అడుగుపెట్టితే అప్పుడు వారు ఓటుకు అర్హులు. అదేవిధంగా మనకు కావాల్సిన పత్రాలు ఏమిటంటే 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటో, 2ది డేట్ ఆఫ్ బర్త్ కోసం 10వ తరగతి సర్టిఫికేట్, అదేవిధంగా నివాస స్థలం కోసం అంటే అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్, కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లు, బ్యాంక్ బుక్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఉపాధి హామీ బుక్, ఇంకా చాలా ఉన్నాయి. అదేవిధంగా ఫోన్ నెంబర్స్, అది ఇండియన్ నెంబర్ అయి ఉండాలి, మెయిల్ ఐడి కూడా ఉండాలి. అదేవిధంగా ఏ వ్యక్తి ఎక్కడ ఓట్లు లేనట్లయితే వారు 6 నెలలు నివాసం ఉంటే వారు అర్హులు. అంటే భారతదేశంలో 6 నెలలు ఎక్కడైనా ఒక చోట ఉంటే వారు ఓటుకు అర్హులు. అక్కడ అడ్రస్ ప్రూఫ్ అనేది ఉండాలి. ఎవరిని కలవాలి అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి BLO గారిని, అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ గారిని. అదేవిధంగా మనకు సైట్స్ ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళది eci.gov.in అనే సైట్స్ ఉన్నాయి. అదేవిధంగా NVSP ఉన్నాయి, యాప్స్, ఓటర్ హెల్ప్ లైన్, CVGలు, అదేవిధంగా NVSP అయితే ఇవన్నీ ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే పంచాయతీ లెవెల్లో సర్పంచ్గా, వార్డు మెంబర్గా, మండల్ లెవెల్లో ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా కంటెస్ట్ చేయాలి అంటే వారికి ఖచ్చితంగా 21 ఇయర్స్ ఉండాలి. అదేవిధంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ MP, అదేవిధంగా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ MLA కంటెస్ట్ చేయడానికి 25 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా CM అయినా కానీ, PM అయినా కానీ, అంటే చీఫ్ మినిస్టర్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ వారికి కూడా 25 ఇయర్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఓకేనా? అదేవిధంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్, రాజ్యసభ MP, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ MLC కంటెస్ట్ చేయడానికి 30 ఇయర్స్ ఉండాలి. అంటే వారికి పెద్దల సభ కాబట్టి 30 సంవత్సరాలు ఉండాలి. అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఉపరాష్ట్రపతి, గవర్నర్ కంటెస్ట్ చేయడానికి 35 సంవత్సరాలు ఉండాలి. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి అనేవారు, వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి గారు, గవర్నర్ గారు. నేషనల్ ఓటర్స్ డే 25 జనవరి నాడు జరుపుకుంటారు. ఓటర్ల ప్రతిజ్ఞ. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంతత, ఎన్నికల ప్రభావం నిలబెడతామని, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. జాతీయ ఓటర్ల దినోత్సవం 25 జనవరి ప్రతి సంవత్సరం రైట్ టు ఓటు ఆర్టికల్ 326 ప్రకారము కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది.